నట్టించకరా, ముందు వెళ్ళి ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కు. ఏంట్రా లేటు? ఇప్పుడు వచ్చేసాంగా, ఇంక లేట్ అవ్వదులే, ఎక్కువ. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఒక్క మాట కూడా చెప్పకుండా ఎంగేజ్మెంట్ చేసేసుకున్నావు కదా నీ. అది ఎలా అలా ఒక కలలా జరిగిపోయిందిరా సురేష్. ఆ కళ్ళ ఏం జరిగింది చెప్తే మేము కూడా తెలుసుకుంటాం కదా. బేసికలీ అది కళ కాదురా, పేడ కళ. ఈ భూ ప్రపంచంలో ఏ మగాడు చూడకూడదు అనుకునే కళ. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదిరా. ఇప్పుడు అదంతా కాదు, నాకేం జరిగిందో తెలియాలి, చెప్తున్నా లేదా? తప్పదంటావు? నీకు బాహుబలి తెలుసు కదా, నేను బలి అని టైటిల్ పెట్టి తీస్తే నాకు అదవుద్ది. కొంచెం అర్థమయ్యేలా చెప్పన్నా. వీడికి ఎలా చెప్పాలి? ఇప్పుడు నీకు అందులో శివగామి ఉంది కదా. ఆహా, మీ వదిన. అంటే నువ్వు ఇప్పుడు బిచ్చలదేవుడు అన్నా? జస్ట్ డౌటింగ్ అండ్ ఆస్కింగ్. నేను బిచ్చాలదేవో బిచ్చమెత్తుకునేదేవో తవ తెలుస్తుంది కానీ నీకు ముందు ఆడియో ఎక్కువైంది, కాస్త మ్యూట్ చేసుకోరా. ఇప్పుడు ఏవి వేస్తా చూడు. అలా జరిగిందిరా నా పాస్ట్. నీ పాస్ట్ ఏమో కానీ నీ ఫ్యూచర్ నాకు గట్టిగానే కనిపిస్తుంది అన్న. ఏమోరా సురేష్, పాస్ట్ని ఫ్యూచర్ని మైండ్లో పెట్టుకొని ప్రెజెంట్ చెడగొట్టుకోవాలనుకోవట్లేదురా. అదంతా సర్లే కానీ ఇంతకీ మా వదిన ఎలా ఉంటుంది ఏంటి? ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. నీ మొహానికి సిగ్గు అసలు సెట్ అవ్వలేదన్నా. అరే పిన్నం కొడగా, ఇప్పుడే కదా డెబ్యూ ఇచ్చావు, అప్పుడే ఏంట్రా ఎక్స్ట్రాలు? ఫోన్ ఫోన్ ఫోన్. ఓయ్ ఓయ్ బ్లష్, పెద్దమ్మ కొడుక, వదినేనా? ఆ సిగ్గు కొంచెం దాచుకో, డైరెక్ట్గా వెళ్ళి కలుద్దాం. అంతే అంటావా? అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు ఇప్పుడు హాఫ్ మొగుడివి, ఎప్పుడు అన్నెళ్ళి కలవచ్చు. నువ్వు నీ అదో డౌట్స్ పదా. వరు, ఐమ్ కమింగ్. హాయ్ రా, ఎక్కడున్నావు? ఇప్పుడే అన్నీ కాల్ చేసి కెఫేకి రమ్మంటే వెళ్తున్నా. ఏంట్రా ఎప్పుడు చూసినా అక్కడిక్కడ తిరుగుతూనే ఉంటావు? నా లైఫ్ చూడు, రోజు రోజుకి బోరింగ్ అయిపోతుంది. కాస్త నీతో మాట్లాడదాం అనుకుంటే నువ్వు కూడా బిజీ అయిపోయావు. అబ్బా ఏమైంది ఇప్పుడు? ఏదైనా షేర్ చేసుకోవడం ఫ్రెండ్స్ ఉంటే బావును, అంతేనా? హారా, ఇప్పటికిప్పుడు ఎవరుంటారా నాతో మాట్లాడడానికి? అయితే నీకు ఒక మోస్ట్ అమేజింగ్ యాప్ గురించి చెప్తా. నువ్వు ఓపెన్గా ఎవరితో ఏదైనా షేర్ చేసుకోవచ్చు. అదే ఫ్రెండ్ యాప్. ఫ్రెండ్ యాపా? అదేంటి? ఫ్రెండ్ యాప్. ఇది చాలా పాపులర్. నువ్వు ఇక్కడ మిలియన్స్ ఆఫ్ పీపుల్తో కనెక్ట్ అవ్వచ్చు. దీంట్లో ఆడియో అండ్ వీడియో కాల్ ఫీచర్ కూడా ఉంటుంది. ఫీమేల్స్ చాలా మెంబర్స్ యూజ్ చేస్తున్నారు. అండ్ దీని గురించి చాలా ఓపెన్గా మాట్లాడవచ్చు. అంతేకాదు, ఇంకా హ్యాపీ విషయం ఏంటంటే దీంట్లో ఆన్లైన్ గిఫ్ట్స్ కూడా వస్తాయి. ఫన్ పార్ట్ ఇస్ ఫీమేల్ కెన్ ఎర్న్ మోర్ మనీ. అండ్ దీంట్లో మేల్ యూజర్స్ వర్చువల్ గిఫ్ట్స్ ఇస్తారు టు ఇంప్రెస్ ఫీమేల్ కౌంటర్ పార్ట్స్. అండ్ ఇట్ కెన్ బి అన్కాస్ట్. అండ్ ఫీమేల్స్ కెన్ బి ఎర్న్ మోర్ దెన్ 1 lakh per month. ఓకే, బట్ ఈ యాప్ ఉమెన్ యూజర్స్కి సేఫేనా? ఈ యాప్ ఉమెన్ యూజర్ ఎన్విరాన్మెంట్ని సేఫ్గా ఉంచడానికి ఎన్ష్యూర్ చేస్తుంది. ఫీచర్స్ లైక్ స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్, ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ, ఫొటోస్ ఆఫ్ యూజర్స్ కానీ, స్క్రీన్ షాట్స్ కానీ సెండ్ చేయదు. అండ్ ఇందులో ఆప్షన్ టు బ్లాక్ కూడా ఉంటుంది. సెక్యూర్ ప్లాట్ఫామ్ ఫర్ గర్ల్స్. యూ విల్ ఫైండ్ వెరిఫైడ్ ప్రొఫైల్స్ ఓన్లీ, నో ఫేక్ ప్రొఫైల్స్. అండ్ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ అవతార్. అండ్ దిస్ ఇస్ ట్రెండింగ్ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్. అండ్ మన తెలుగు అమ్మాయిలు చాలా మంది యూస్ చేస్తున్నారు. అవునా? అయితే నేను కూడా ఈ ఫ్రెండ్ యాప్ యూస్ చేయడం స్టార్ట్ చేస్తా. దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్ పిన్ కామెంట్లో ఇచ్చిన లింక్తో ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. ఓకేరా, డన్, బాయ్. ఓకే బాయ్.
ఇంకెంతసేపు రా అనియా? నా వరం కోసం ఒక వారం వెయిట్ చేసిన తప్పులేదురా. ఏ అంత వెయిటా? రేయ్, అది కానీ విన్నదనుకో ఇంక నీ పరిస్థితి అంతే. నోరుగా అదుపులో పెట్టుకో. అది కంటికి మాత్రం చాలా శాంతంగా కనిపిస్తుందిరా, కానీ కనిపించిన సూర్యకాంతం రా అది. కాస్త తగ్గు. ఏహే ఏదో బిల్డప్ లాపి ఇంకెంతసేపా కనుక. వీడేంటి పులుకు పులుకు లేదు? అనియా అనియా, ఓహో వదిన గారు వచ్చినట్టున్నారు. ఈవిడేంటి అవుట్ ఆఫ్ ఫోకస్లో ఉంది? ఇప్పుడు ఫోకస్లోకి వచ్చింది. ఏం లేదు బారు, నీ రాకని నీ సువాసన నా శ్వాసకి చెప్పింది. దాన్నే ఫీల్ అవుతున్నా. ఓహో అవునా? అబ్బా ఏంటి అంతగట్టి గిల్లుతున్నావు? వదులు. గిల్లడం కాదురా, నేను కొట్టి చంపేయాలి. ఇంకా పెళ్లి కూడా అవ్వలేదు, అప్పుడే ఆర్డర్లు వేసినాంట్రా అక్కడికి రా ఇక్కడికి రా అని. నీ అబ్బా, ఒకసారి అమ్మాయిలా రెడీ అయ్యారా, అప్పుడు అర్థమవుతుంది అందంగా రెడీ అయ్యి రావడం ఎంత కష్టమో. అసలే పెళ్లి పనుల్లో బద్ధకంగా నేను చేస్తుంటే మధ్యలో నీ గోల్ ఒకటి. అసలు ఏం పీకడానికి రమ్మన్నావే? అంటే అది నేను కాదు, అదిగో వాడు. ఎవడీడు? చైల్డ్ ఆర్టిస్టా? చైల్డ్ ఆర్టిస్ట్ కాదు, ఆస్పైరింగ్ డైరెక్టర్. నా పిన్నమ్మ కొడుకు తమ్ముడు సురేష్. చెప్పరా? వదిన గారికి ప్రణామములు. బాగానే ఎక్స్ట్రాలు చేస్తున్నారా? అంటే అంత ఎక్స్ట్రాలు చేయడు, బ్లడ్ కదా కస్తుంటది. చూడు తమ్ముడు సురేష్, మన దగ్గర ఈ ఎక్స్ట్రాలన్నీ ఏం పనికిరావు. సో కొంచెం జాగ్రత్తగా ఉండు. ఇంకేమైనా ఫర్దర్ గైడెన్స్ కావాలంటే మీ అన్నని అడిగి తెలుసుకో. ఏంటి? సరే వదినా. అంతే కదా? ఏంటి న్యూరేషన్స్? అవును, తన కామెడీ ఇలానే భయం వేస్తుంటది. అన్నో నువ్వు అన్నట్టు వదినా బాహుబలి శివగం కాదు, నరసింహల నీలాంబరియే. వదినా జోక్ జోక్ వదినా జోక్. బాబు అపరిచితుల్లో మారిపోతుంది. సురేష్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి రా. కూల్ కూల్, ఏం కాదులే. తాగుతావా? ఏ వద్దొద్దు. సరే, మీరిద్దరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే? తమరెక్కడికో తోడుకురా. అబ్బో ఆవిడ పాలు మరి, నువ్వు తోడైతే పెరిగవడానికి. నువ్వు చాలా క్లవర్ రా. కాసేపటి రాకే ఇక్కడే ఉండు. వరు
ఎక్కడి దగ్గరకు వస్తున్నావు? ఏం చేస్తున్నావు? పక్కకు జరుగు. నేనేం చేయబోతున్నాను నీకు తెలీదా? తెలుసు కాబట్టి అడుగుతున్నా. మన ఇద్దరికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిందన్నమాట. అయితే అంటే నేను నీకు హాఫ్ హస్బెండ్ అనమాట. అయితే అయితే నాకు నీ మీద సగం హక్కులు ఉన్నట్టు అనమాట. యాజ్ ఏ దేశ పౌరుడిగా నా హక్కుల్ని వినియోగించుకోబోతున్నాను. హక్కులని పెళ్ళైన తర్వాతే. అయితే ఎంత గట్టి కొట్టాలా? అది లవ్ బైట్ అయితే అడగవు కదా. ఇది లవ్ స్లాప్ అనుకో. వదిన గారేంటి సిగ్గుపడుతున్నారు? అంత సిగ్గుపడకన్నా మరీ డెస్పరేట్ అన్నావు నువ్వు. నీకు పెళ్లి టైం వస్తే అర్థం అవుతుందిరా నా బాధలేంటో. సర్లే, ఇంతకీ అడగడం మర్చిపోయా. వదినకి చెల్లిందన్నావు కదా, ఆవిడ కూడా ఇలానేనా? రే వద్దురోయ్, ఇది మెకానికల్ అయితే వాళ్ళ చెల్లి సిఎస్సి. అయినా వాళ్ళ చెల్లి గురించి నీకెందుకురా? ఏం లేదు, జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసం. నీకేం జనరల్ నాలెడ్జ్ అక్కర్లేదు కానీ పద, ఫస్ట్ ఎపిసోడ్లోనే సీజన్ ఎండ్ చేసేలా ఉన్నావు. అరే జనరల్ నాలెడ్జ్ వద్దురా, తర్వాత బోల్డ్ ఫేస్ చేయాలి. చెప్పింది నిజం. అయిపోయిందా మీ బ్రోమాన్స్? రొమాన్ సర్లేండి వదిన గారు, ఏం చేస్తాం. అవును సుబ్బు, పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? ఇంకొన్ని ఉన్నాయి వారు, అందుకే వీడిని హెల్ప్గా తెచ్చుకున్నాను. మంచి పని చేసావులే సుబ్బు. అసలే పెళ్లి పనులకి మనుషులు చాలా అవసరం కదా. అవును, మావయ్య గారు ఎక్కడా? అదా, నా పెళ్లి సెట్ అయితే కాలినడకని తిరుపతి వస్తానని మొక్కున్నారంట. ఓ మన పెళ్లి టైంకి ప్రసాదం పట్టుకొని వచ్చేస్తారులే. మంచిది. సరే, కొంచెం స్పీడప్ చేయి. లాస్ట్ మూమెంట్ వరకు ఏం పెట్టుకోకు. సరే వారు. సరే మరి, బాయ్. బాయ్ వారు. ఇంకా కొన్ని డేసారా? బామ్మా, మ్యూజిక్ ఆన్. ఒసే బామ్మ, ఏంటే మేమిద్దరం డాన్స్ చేస్తే నువ్వు అలసిపోయావు? అబద్ధాలు అడిగే, మీ ఇద్దరికంటే నేనే ఎక్కువ గెంతాను. అవును, ఏంటి పిచ్చి గంతులా? మీ ఇద్దరమే పిచ్చి గంతులు. నన్ను ఆ రోజుల్లోనే సావిత్రి అనేవారు తెలుసా? అబ్బో, అవును మరి. ఇప్పుడు సావిత్రి వచ్చి డాన్స్ చేయకపోతే పెళ్ళాగిపోద్ది. నా మనవరాలు పెళ్ళికి నేను కాకపోతే ఎవరు డాన్స్ చేస్తారే? రేణు,
బామ్మకి చెప్పలేదా? ఏంటక్క? అదేనే పెళ్లి రిసెప్షన్ గురించి. అమ్మో నన్ను లాక్కండి, మీరు చూసుకోండి. ఒసే మళ్ళీ ఏం వెలగబెట్టారే? బామ్మ, వినపడుతుంది, చెప్పాడు. అది నేను సుబ్బు పెళ్లి సింపుల్ గా రిజిస్టర్ ఆఫీస్ లో చేసుకుందాం అనుకుంటున్నా. చచ్చినా ఒప్పుకోను. నా మనవరాలు పెళ్లి నేను ధూమ్ ధాముగా చేద్దాం అనుకుంటే మీ పిచ్చి పనులు ఒకటి. అలా కాదే విను, అప్పట్లో లాగా ఇప్పుడు పెళ్లి ఒకటే గ్రాండ్ గా చేయటం లేదే. దాంతో పాటు రిసెప్షన్ కూడా పెద్దగా చేస్తున్నారు. ఓ అంత ఖర్చు ఆడంబరం మనకెందుకే? ఆ పెళ్లి డబ్బులు సేవ్ చేసుకుంటే మా పిల్లలకి ఉపయోగపడుతుంది కదే. అందుకే ఇలా. ప్లీజ్ బామ్మ, ప్లీజే, నా బుజ్జి బామ్మ కదా. నీ డాన్స్ కి ఏమీ డోకాలేదు. రిసెప్షన్ లో నీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఓ బేసిక్ గా ఇప్పట్లో పెళ్లి కంటే రిసెప్షన్ కే డిమాండ్ ఎక్కువ. అది ఎంత ధూమ్ధామ్గా చేసుకుంటే అంత గొప్ప అన్నట్లు. అయినా మీరు పెద్దవాళ్ళు అయిపోయారులేవే. మా మాటలకు ఎక్కడ విలువ ఉండి చచ్చింది? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మా మంచి బామ్మ. వీటికి ఏమీ తక్కువ లేదు. బామ్మ, నేను మాత్రం ఇలా పెళ్లి చేసుకొనే నీకు ఇష్టం ఉన్నట్టు చేద్దాం. వాళ్ళు కుళ్ళుకునేలా చేద్దాం. ఏమంటావు? ఏమోనే, అప్పటిదాకా ఉంటానో ఉండనో. దీని పెళ్ళైనా చూసే భాగ్యాన్ని ఇచ్చాడా 7 కొండల వాడు. నీకేమైతదే? ఇప్పుడే కదా 16 ఏళ్ల శ్రీదేవి లాగా అంత చక్కగా డాన్స్ చేసావు. నీకేం కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, మాతోనే ఉంటావు. అయ్యో చెప్పడం మర్చిపోయా, రేపు మనం ప్రీ వెడ్డింగ్ షూట్ కి వెళ్తున్నాం. అవునా? ఎవరెవరు? నువ్వు, నేను, బామ్మ. బామ్మతో షూట్ అంటున్నావు మరి. జాగ్రత్త తక్కువై. బావగారు ఏం ప్లాన్ చేశారో? ప్లాను లేవు ఏం లేవు, మంచిగా షూట్ చేసుకొని వద్దాం. రే నేను చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా? నువ్వు చూడన్నా, నా టాలెంట్ అంతా యూజ్ చేసి నీకు వదిలికి మధ్యలో కెమిస్ట్రీ ఎలా పండిస్తాను. నీ కెమిస్ట్రీ ఏమో కానీ ఏ మాత్రం తేడా జరగలరా? నీ ఫిజిక్స్ మారిపోద్ది. వద్దు ఏమన్నాడు కానీ నా ఫిజిక్స్ మారుస్తాడంట. ఫిజిక్స్ అన్నీ వినబడుతున్నాయిరా. వన్స్ పిల్లవనిరా ఇలా ఇలా చిటికలో కంట్రోల్లో పెడతారా? చూసాలే, నువ్వు నిన్న ఎంత బాగా కంట్రోల్లో పెట్టావు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎక్కడరా? కూతురే సరదాగా జోక్ చేసా. అదిగన్నా నిజంగా వదినాలు వచ్చారు. నా పిల్ల కూడా వచ్చింది. రేయ్ నోరెట్రా అంతలా చాపుకొని చూస్తున్నావు? నువ్వు చూసినట్టుగానే వరువు చూసిందనుకో, నీ నోరుని సూత్తో కుట్టి తప్పుతుంది. కాస్త నోరు మూసుకో. ఏంటి వారు ఎంత లేట్? సారీ. బామ్మగారు బాగున్నారా? బాగున్నానయ్యా, నువ్వెలా ఉన్నావు మనోడా? బలంగానే ఉన్నా బామ్మగారు, అంతా వరుదయ్యా. హాయ్ బావగారు. హాయ్ రేణు. బామ్మగారు వీడు మా పిన్నం కొడుకు సురేష్. దొన్నం పెట్టరా. నమస్తే బామ్మగారు. ఓ వీడి మీ పిన్నమ్మ కొడుకా? కొబ్బరి చెప్పు మొక్కమాడు నోరెళ్ళ పెట్టుకుని చూస్తుంటే ఇంకెవరో అనుకున్నా. కొబ్బరి చెప్ప మొహోడా. సర్లే, ఫేస్ వాల్యూ. అదేలే ఫేస్ వాల్యూ. సరే ఎండ ఎక్కువ అవుతుంది, త్వరగా ఫొటోస్ తీసుకుందామా? అవును, కెమెరామ్యాన్ ఎక్కడా? ఇదిగో మనోడే. చెప్పాను కదా, ఆస్పైరింగ్ డైరెక్టర్, చాలా ప్రొఫెషనల్గా తీస్తాడు. ఎస్, ఐఎమ్ యువర్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఫర్ టుడే. 4 గంటలు రెడీ అయి వచ్చాను రోయ్. ఫోటోస్ చక్కగా రాకపోని నీకు ఉంటది. చూస్తారుగా ఈ సురేష్ స్కిల్స్. అవును, మీ చెల్లెంటి ఏం మాట్లాడట్లేదు? మా అక్క ఎదవలతో మాట్లాడొద్దన్నారండి.
అన్నయ్య తను చెప్పింది నిజమే కదరా, ఏంటి అలా చూస్తావు? పదండి. పద బామ్మ. సర్లే ఏం చేస్తాం, పరుగు పోయిందిగా. నీకు ఉంటేగా. అన్నా నేను చెప్పిన ఫోజులను గుర్తున్నాయి కదా? గుర్తున్నాయిరా. సరే వెళ్ళండి. ఏందిరా? బామ్మగారు మీరు కొంచెం అటు వెళ్తారా? మీరు కొంచెం ఇటు రండి. పర్లేదు రండి. వద్దులే అన్నా, పోజ్. ఆ పోజ్ ఏంటన్నా ఆధార్ కార్డు లెక్క? నేను చెప్పిన ఫోజులు ఇవ్వు. ఇవన్నా ఆటగాడే. ఇప్పుడు చూస్తాను ఎలా తప్పించుకుంటావు. చూస్తావా? చూస్తాను. బామ్మా ఒకసారి ఆ కెమెరాలో చూసరా మా పోజ్ ఎలా వస్తుందో. ఏ చెప్పా చూపిరా. అవ్వా అవ్వా, ఇంటా ఉందా ఇలాంటిది? పెళ్లి కాకుండానే వెంట పెట్టావుగా. జరగండి 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 జరగవే. జరుగు బాబు. పైకి వెళ్ళిపోమంటారా? జరగండి జరగండి. మనలు కదా. సరే జరగవే. జరుగు బాబు. ఈ మాత్రానికి ఫోటో తీయడం అవసరం? గూగుల్లో ఉంటాయిగా. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఉందో. ఉరాయి చిప్పా ఫోటో తీ. ఏంటి చెప్పాను? అన్న వద్దునా తీరా. ఇప్పుడు దీన్ని ఫోటో షూట్ అంటారు, వాల్ పేపర్ షూట్ అంటారు. సరిగ్గా తీసావా? వచ్చింది బామ్మగారు. అన్న వదినా రండి చూడండి. దా బ్యాక్గ్రౌండ్ చాలా బాగుందిరా, ప్లెజెంట్గా. మరి మేమెదరం ఎక్కడరా? బామ్మగారు డైరెక్షన్ మరి. ఏం మనవడా ఫోటో ఎలా ఉంది? సూపర్ బామ్మగారు, అదిరిపోయింది. మీరు ఒక మంచి ఫోటోగ్రాఫర్ అవ్వచ్చు నా దరిద్రానికి. ఏంటి వరు ఇది? రేణు బావగారు ఒక చిన్న హెల్ప్ చేసి పెడతావా? చెప్పండి బావగారు. బామ్మగారు నువ్వు మార్నింగ్ నుంచి చాలా ఎండల్లో అలసిపోయారు కదా, సో కేరళ కొబ్బరి బొండాలు తాగుతారా? మీరు కేరళ వెళ్ళినా పర్లేదు. మేము బాగానే ఉన్నాం బావగారు, మేమేం అలసిపోలేదు. మేము చూస్తాం ఫోటోషూట్. ఏడ దొరికింది సంతరా ఇది? ఎలా చేయాలి? ఒక్క నిమిషం. మధ్యలో మా రొమాన్స్ డిస్టర్బ్ చేస్తున్నాడు. బామ్మగారిని డైవర్ట్ చేసి మంచిగా ఫొటోస్ తీ, సరేనా? అమ్మాయి జాగ్రత్త. బామ్మగారు మీరు చూడడానికి వచ్చిన సావిత్రి గారిలో ఉన్నారు. కొంచెం అట్రండి, మీకు ఒక ఫోటో తీస్తా. ఈ విషయం నాకు ముందే తెలుసురా. ఇప్పుడు వీడి కోసం ఏంటి అని బతకాలా? సారీ, తీసుకెళ్ళరా. రండి బామ్మగారు. చెయ్యి తీరా. డోంట్ టచ్ మీ. ఆల్ బాయ్స్ ఆర్ నాస్తి. బాంపోలికలు నీకు వచ్చాయా? సారీ. మీరు వెళ్ళండి, బామ్మ వచ్చేలోపు ఒక 4 ఫోటోలు తీసేస్తా. పద. సరే ఫోజ్, కమాన్ ఫోజ్ మార్చండి. కొంచెం ఫోజ్ మార్చండి, కొంచెం ఇటు. సరే ఇంకా అక్క అలా కాదే, నేను చెప్తాను ఆగు. సరే సరే అర్థమైంది. రేణు నాకు అర్థమైంది, నువ్వు ఇట్రా. ఇంతే కదా? రేణు నువ్వు ఫోజెస్ చాలా బాగా చెప్తున్నావు, ఇక్కడ ఉండి చెప్పొచ్చుగా. సరే బావగారు. పోజులు లేవేం లేవు, నువ్వు నాడు. నువ్వు నార్మల్ ఫొటోస్ తీరా.
తీ. రే మనం అనుకుని చిబ్బే. ఓకే గైస్, అతి ముఖ్యమైన ఘట్టం, కపుల్స్ కిస్ ఈచ్ అదర్. కిస్సా? కిస్సింగా? ఏంటి అన్న తమ్ముళ్ళకి ఎక్కువైతుందా? కిస్ లేదు కిస్మిస్ లేదు. రేయ్ నువ్వు నార్మల్ ఫోటోస్ తీస్తావా లేదా మళ్ళీ బామని పిలుమంటావా? అమ్మ మహాతల్లి, వాడి బుద్ధి గడ్డి తిని ఏదో డైలాగ్ వేసాడు, వాడికి క్షమించేసేవా ప్లీజ్? నార్మల్ పోజెస్ పెట్టుకుందాంరా, మనకి ఎందుకు ఇవన్నీ. సరే కొంచెం దగ్గరికి, కొంచెం నవ్వన్నా. నవ్వెలా వస్తుందిరా? ఎలా వస్తే అలా తీ. నవ్వంట ఈ పెళ్లి తర్వాతే శోభనం అని ఎవడన్నాడు కానీ వాడు నరికియాలి. బావగారు నవ్వండి. చూడన్నా ఎంత క్యూట్గా అడుగుతుందో, నవ్వచ్చు కదా. అయితే నువ్వు నవ్వురా, తమ్ముడు కదా, ఇప్పుడు హ్యాపీగా నవ్వుతారా? ఓకే. అమ్మా, బామ్మని పెట్టుకొని షూట్ చేయాలంటే హీరోయిన్ హస్బెండ్ ముందెట్టుకుని షూట్ చేసినట్టు ఉంది. చాలా కష్టపడ్డాను. సరే సిస్టర్స్ ఇద్దరికి ఫొటోస్ తీరా, ఇందులో నేను బామ్తో మాట్లాడుతుంటాను. సరే అని మీరు పోజులు ఇవ్వండి. బామ్మగారు ఎక్కడ కూర్చున్నారంటే? ఓకే, బామ్మగారు ఇక్కడ ఉన్నారా? ఆ చిప్పగాడు తీసుకొచ్చి ఇక్కడే కూర్చోబెట్టాడయ్యా. ఇంతవరకు మీకోసం తిరిగి తిరిగి ఎంత లేట్ అయిందండి, అంతే. నాకన్నీ తెలుసులేవయ్యా. చూసారా, మీ వయసులో ఉండగా మీ తాతగారు మీకంటే చిలిపి. ఆహా, అప్పట్లో తాతగారు బామ్మగారు మంచి రొమాంటిక్ అనమాట. సిగ్గే. బామ్మగారు ఒక ముఖ్య సందేహం, ఈ శోభనం ఏదైతే ఉందో అది పెళ్లి తర్వాతే ఎందుకు? ఈ నిశ్చితార్థం మధ్యలో ఏమైనా ప్లాన్ చేయొచ్చుగా? వాడవా, నీకన్నిటికీ తొందరేనా సుబ్రహ్మణ్యం? అంటే ఆలస్యం అమృతం విషయం అన్నారండి. ఇలాంటి వాటిల్లో ఆలస్యంగానే ఉండాలి. ఇంకా మీ వయసులోనే చేసుకోమంటారు కదా శోభనం. ఏమిటి అంటున్నా? ఏం లేదు బామ్మ, ఏం లేదు. వాళ్ళు వచ్చినట్టు ఉన్నారు, వెళ్దాం పదండి. కదా సుబ్బు రా. ఇంకా ఒక్కరోజేరా, లైఫ్ మొత్తం సెట్ అయిపోయిందిరా సురేష్. ఎక్కడో మచ్చేసుకుని పుట్టేశాను రా, మీ వదిన నా సొంతం అవ్వబోతుంది. ఆల్ ది బెస్ట్ రా అన్నయ్య. హలో, నన్ను గుర్తుపట్టలేదా వరలక్ష్మి? ఎవరు? చాలా రోజులైందిగా, గుర్తుపట్టలేవులే. ఒక్కసారి మీ నాన్నగారిని రమ్మని ఫోన్ స్పీకర్లో పెట్టవా వరలక్ష్మి? నాన్నగారు, నాన్నగారు. ఏంటమ్మా వరాలు? మన బంధువులు అనుకుంటా, మీతో మాట్లాడుతా అంటున్నారు. ఎవరు? మామయ్య గారు, నేనండి. హలో బావగారు, నేనండి, మా అక్క తమ్ముణ్ణి, రామారావుని. మన వరాలకి మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసేస్తున్నారేంటండి? నాన్నగారు, ఊర్ల నుండి మళ్ళీ బావా వాళ్ళ? అవునమ్మా, వాళ్లే. వాళ్ళకు ఒక్క ముక్క కూడా చెప్పకుండా నీకు పెళ్లి చేద్దాం అనుకున్నాను. ఎలాగో పసిగట్టేశారు మూద నష్టప వ్యధాలు. రేపు నీ పెళ్లికొస్తారేమో. ఈ పాపిష్టాడి కళ్ళు పడ్డాయేంటి? ఏడు కొండలవాడ, ఈ పెళ్లి పనులన్నీ సవ్యంగా జరిగేటట్టు చూడు తండ్రి. మేము రేపు పెళ్లికి వస్తున్నామండి. అందరికీ నమస్కారం. మీ వరలక్ష్మి వెంకటేశ్వర్లు. Firstly, thank you so much for the amazing response for Varalakshmi Venkateshwarlu Season 1. With all your love and support, we are back with Season 2. So, అక్క, అసలు బియర్ ఎట్టులో ఏం జరగబోతుందంటావు? తినబోతూ రుచి ఎందుకు? అందులో చూడండి.
సో మీ కనుక ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శీతల్ ఛానల్. థాంక్యూ గైస్, బై. ఎవరు ఎవరు? మామయ్య గారు నేనండి. మేము రేపు పెళ్ళికి వస్తున్నామండి. ఒక్కసారి మీ నాన్నగారిని రమ్మని ఫోన్ స్పీకర్లో పెట్టవా వరలక్ష్మి? నాన్నగారు ఊర్ల నుండి మళ్ళీ బావా వాళ్ళ? అవునమ్మా, మూతన వ్యర్థాలు. మేము రేపు పెళ్ళికి వస్తున్నామండి. సో గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఉన్న లింక్తో ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి ఫ్రెండ్ యాప్ అని సర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? హరి అప్.